ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక పెద్ద విషయం ఎలా ఎవరికి తెలియకుండా ఉందో ఈ వీడియో ద్వారా మనం తెలియజేద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, కృష్ణా జిల్లాలోని గూడూరు, మచిలీపట్నం, పామర్రు పరిసర ప్రాంతాల్లో ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాసెస్ నిక్షేపాలను ఓఎన్జీసీ కనుగొంది. దాదాపు 115 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ ప్రాజెక్టులో 650 కోట్ల పెట్టుబడి, రోజుకి 3000 బ్యారెల్స్ ఆయిల్, 30 మిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్ ఉత్పత్తి అనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వనరులు మొదట అన్వేషించింది ఓఎన్జీసీ. అంటే సంవత్సరాల పాటు సర్వేలు చేసింది ఓఎన్జీసీ, భూగర్భ పరీక్షలు చేసింది ఓఎన్జీసీ, డాటా సేకరించింది ఓఎన్జీసీ, రిస్క్ తీసుకుంది ఓఎన్జీసీ. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ దశకి రాగానే ప్రైవేట్ కంపెనీలకి ఇది కేటాయించారు. ఇక్కడే విమర్శలు వస్తున్నాయి. ఓఎన్జీసీ అంటే చిన్న కంపెనీయా? చాలా మంది అనుకునేలాగా ఓఎన్జీసీ అనేది లోకల్ ఏదో ఒక చిన్న ప్రభుత్వ రంగ సంస్థ అయితే కాదు. ఇది భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ చమురు సంస్థ. రష్యాలోని షకాలిన్ ఆయిల్ ఫీల్డ్స్లో ఇది పెట్టుబడులు పెట్టింది. వియత్నాం, సూడాన్ ఇలాంటి అనేక దేశాల్లో ఇది ఎక్స్ప్లోరేషన్ చేసింది. అంటే ప్రపంచ స్థాయి అనుభవం ఉన్న కంపెనీ. అలాంటి ఓఎన్జీసీకి సాధ్యం కానిది వేదాంత కంపెనీ ఎలా సాధిస్తుంది? అంటే నిజంగా ఓఎన్జీసీ వదిలేసిందా, లేదా లాభదాయ దశకు రాగానే ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారా?